హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఈరోజు మా కిడ్స్ రొటీన్ చూపిస్తానండి. అంటే మార్నింగ్ లేచినప్పటి నుండి నైట్ పడుకునే వరకు అయితే మా పిల్లలు ఏం చేస్తారు, ఏం తింటారు, ఎంత అల్లరి చేస్తారు, ఏంటి అనేది ప్రతి ఒక్కటి అయితే ఈరోజు వీడియోలో చూపిస్తానండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తది. వీడియోలో నాకంటే ఎక్కువ వాళ్ళే కనిపిస్తారండి ఈరోజు అయితే. ఇంకా వాళ్ళు తినే ఫుడ్డు గానీ, ఇంకా మా బాబు చేసే అల్లరి, తను చేసే చిలిపి పనులు, ఏడుపు ప్రతి ఒక్కటి అయితే ఈరోజు వ్లాగ్‌లో షూట్ చేశానండి. వ్లాగ్ కూడా కొంచెం డిఫరెంట్‌గా షూట్ చేశాను. మీరైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో, ఇంక ఈ పొద్దున్నే ఫస్ట్ అయితే మా బాబు లేస్తాడండి రోజైతే. ఇంకా మార్నింగ్ 6:30 వరకైతే లేస్తాడు. ఇంకా లేచి మా పాపను చూడండి ఇలా డిస్టర్బ్ చేస్తున్నాడో. మా మార్నింగ్ అయితే ఇంకా ఇలా స్టార్ట్ అవుతుందండి మా బాబుతో అయితే. సో, ఇంక లేచి తనైతే ఆడుకుంటూ ఉంటాడు. ఈ టైంలో అయితే చాలా యాక్టివ్‌గా ఉంటాడండి మా బాబు అయితే. ఇంకా ఎలా మాట్లాడుతున్నాడో మీరే చూడండి. ఎవరికి బాబా? ఎవరికి? హ్మ్? 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 ఇంకా మా బాబు అయితే మా పాపను కూడా లేపాడండి. ఇంకా మా పాప అయితే చూడండి ఇంక కొంచెం డల్‌గా ఏడ్చుకుంటూ అయితే అలా లేచిందండి. ఇంకా బాబుకైతే డైపర్ అలా చేంజ్ చేసి డ్రెస్ కూడా కొంచెం తడిస్తే అది చేంజ్ చేస్తున్నానండి. మార్నింగ్ లేవగానే ఇద్దరైతే వాష్‌రూమ్‌కెళ్తారండి. కొంచెం ఇదైతే గుడ్ హ్యాబిట్ అనే చెప్పుకోవచ్చు. సో, ఇంక ఇక్కడైతే నేను మా బాబుకి డ్రెస్ చేంజ్ చేశాను. తర్వాత పిల్లలిద్దరికీ అయితే ఇంకా జుట్టు చూసారు కదా ఎలా ఉందో, ఇంకా జుట్టు మొత్తం సెట్ చేస్తానండి. సో, ఇంకా మా బాబుకైతే జుట్టు మొత్తం దగ్గరికనే ఇంకా ఒక రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేస్తాను. పిలకలా వేస్తానండి. హెయిర్ అయితే బాగా పెరిగిందండి. ఈ మధ్యలో అయితే ఇంకా వెంట్రుకలు తీయాలనుకుంటున్నాం సమ్మక్క దగ్గరికెళ్ళి అయితే. సో, చూసారు కదా ఇంకెంత చికాకు చేసుకుంటున్నాడో. అంటే మార్నింగే తనకైతే జుట్టేస్తే నచ్చదండి. ఇంకా నాకేమో అలానే వదిలిపెడితే పొద్దున్నే ఫేస్ అంతా ఎలానో అనిపిస్తదండి. సో, అందుకనేసి ఇంకా తనకైతే పిలికేసానండి. నెక్స్ట్ ఇంకా మా పాప అయితే బెడ్ పై నుంచి దిగి ఇంకా వాష్‌రూమ్‌కెళ్ళొచ్చిందండి. తన డ్రెస్ తనే వేసుకుంటదండి. సో, ఇదైతే నేను తనకి అలవాటు చేయలేదు. తనే నేర్చుకుంటా అనేసి అయితే అలవాటు చేసుకుందండి. ఇంకా పిల్లలకి ఎవరి డ్రెస్ వాళ్ళకి వేసుకుంటేనే మంచిది కదండీ. చిన్నప్పటి నుంచే అన్ని పనులు వాళ్ళకి వాళ్ళు నేర్చుకుంటే బెటర్. సో, నేను కూడా ఇంకా ఎంకరేజ్ చేశానండి. ఇంకా పాపకు కూడా జుట్టు పిలకైతే వేస్తాను. ఇంకా నేను నా పని చేసుకోవడానికి వెళ్తానండి. ఇప్పుడైతే ఇంకా పిల్లలు చూసారు కదా చెరొక్క బండి పట్టుకొని అయితే ఇంక ఇలా ఆడుకుంటూ ఉంటారండి. సో, ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇంకా నేనైతే కిచెన్‌లోకెళ్ళానండి. కిచెన్‌లోకెళ్ళి అయితే ఫ్రిడ్జ్‌లోంచి ఇంకా పాలు తీసుకొచ్చి వాటినైతే స్టవ్ మీద పెడుతున్నానండి. ఇంకా స్టవ్ అయితే ఒకసారి అక్కడ కౌంటర్ టాప్ అదంతా అయితే నీట్‌గా తుడుచుకుంటున్నాను. నైటే తుడుచుకున్నాను. కాకపోతే మళ్ళీ బల్లులు, బొద్దింకలు అలా ఏమన్నా తిరుగుంటాయి కదండీ. సో, అదొక డౌట్ ఉంటది నాకు. అందుకనేసి తుడుచుకొని ఇంకా పాలు స్టవ్ మీద పెట్టి ఇల్లు ఊడవడం అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా నేను ఇల్లు ఊడుస్తుంటే మా పిల్లల అల్లరి ఎలా ఉంటదో చూడండి. నేనైతే ఇది మీకు డైలీ వ్లాగ్‌లో అయితే అసలెప్పుడూ చూపించలేదు కదండీ. నార్మల్‌గా నేను ఎప్పుడైనా స్టాండ్ పైన పెట్టి పని చేసుకుంటాను. ఇంకా వీళ్ళు చేసే పనులేవి మీకు చూపించను. ఇంకిప్పుడు చూపిస్తాను చూడండి. నన్నైతే అసలు ఇల్లు కూడా సరిగ్గా ఊడవనివ్వరండి. ఇంకా ఇటున్న పాచి అటు, అటున్న పాచి ఇటు అయితే ఇంకా బండ్లతోని నెడుతూ ఉంటారండి. మా బాబు అయితే ఇంకా నేను ఊడుస్తూ ఉంటే స్పీడ్‌గా వచ్చి నాకే తాకుతూ ఉంటాడు. లేదనుకో ఇంక ఇక్కడ వాటర్‌ది ఉంది కదండీ హ్యాండ్ వాష్ చేసుకునేది. ఇంకా అక్కడికెళ్ళి వాటర్‌తో ఆడుకుంటూ ఉంటాడండి. సో, ఇలా చేస్తూ ఉంటారు. నాకైతే ఒక పావు గంటలో ఊడవడం కంప్లీట్ అయ్యే ఇల్లు 20 మినిట్స్ అయినా పడతదండి. ఇంక అంత టైం పడతది పిల్లలతో అయితే. నా వెనుకనే తిరుగుతుంటారండి. నేను బెడ్‌రూమ్‌లోకెళ్తే బెడ్‌రూమ్‌లో, హాల్‌లో ఉంటే హాల్‌లో. సో, అలా అయితే ఇంకా మొత్తం వాళ్ళతో అటు ఇటు టైమ్ స్పెండ్ చేస్తూ ఇల్లయితే ఊడ్చేసానండి. ఇంక తర్వాతయితే కిచెన్‌లోకొచ్చాను. సో, మా హస్బెండ్ కోసం అయితే టీ పెట్టిస్తున్నానండి. మా హస్బెండ్ అయితే ఇంకా నేను ఇల్లుడ్చొచ్చే గ్యాప్‌లో ఫ్రెష్ అయ్యి వస్తారండి. ఏంటి ఇల్లు ఊడవడానికి ఇంత టైం పడతదా అనేసి అంటారు. ఎందుకంటే నాకు నార్మల్‌గా ఒక్కదానికైతే ఫాస్ట్‌గా అయిపోతది. ఇంకా మీరే చూసారు కదా! మా పిల్లలైతే అటు ఇటు ఎలా పరిగెడుతున్నారో. సో, దానివల్ల కొంచెం లేట్ అయిపోతదండి. ఇంకా నేను మా హస్బెండ్‌కైతే స్టవ్ మీద పాలు పెట్టేసి అంటే టీ పెట్టేసి ఇంకా నేనైతే బయటకొచ్చేసానండి. ఇంకిక్కడ చూడండి
బ్రష్ అయితే నేను, పాప ఇద్దరం ఒకేసారి వేసుకుంటామండి రోజు. ఇంకా మా బాబు ఏంటంటే ఒక్కొక్క రోజు మా హస్బెండ్‌తో, ఒక్కొక్క రోజు మాతో అయితే వేసుకుంటాడు. ఇక్కడ మేము బయటున్నాం కదండీ! మా బాబు కూడా ఖచ్చితంగా బయటికి రావాల్సిందే. డోర్‌నయితే కొట్టి, కొట్టి ఇంకా బయటికైతే వచ్చేసాడండి. సో, ఇక్కడ పాపకైతే ఫస్ట్ నేను నోరు అదంతా క్లీన్ చేసి, ఇంకా టూత్ పేస్ట్ పెట్టి ఇచ్చేసాను. తనైతే బ్రష్ వేసుకుందండి. ఇంకా బ్రష్ చేపిచ్చాకైతే ఇంట్లోకి తీసుకొనొచ్చాను. ఇంకా మొహం అదంతా తూడ్చేసి, పాప అయితే కొన్ని అప్పాలు కావాలంటే తనకు పెట్టిచ్చానండి. బాబుకేమో ఒక అరిసె కావాలంటే అది ఇచ్చాను. పొద్దున్నే అవి వద్దు అంటే మా పిల్లలైతే వినరండి. సో, అవే కావాలనేసి అంటారు. నేనైతే మా హస్బెండ్‌కి టీ పోసి ఇచ్చేసానండి. తర్వాత అయితే పిల్లలిద్దరికీ పాలు కలుపుతున్నాను చూడండి. కొంచెం చక్కెరేసానండి. మా పిల్లలైతే చక్కెర ఏయకుంటే పాలు తాగరండి. సో, అందుకనేసి నేనైతే వాళ్ళకి కంపల్సరీ షుగర్ అనేది వేస్తాను. అలాగే లైట్‌గా పసుపు కూడా వేశానండి. జలుబు, దగ్గు బావుంది కదా! సో, అందుకనేసి పసుపు కూడా వేశానండి. వేసి పాలైతే పోస్తాను. ఈ పాలైతే చల్లారబెట్టి పిల్లలిద్దరికీ అయితే ఇచ్చేస్తానండి. ఇక్కడ స్టవ్ మీద అయితే నా కోసం హాట్ వాటర్ పెట్టుకున్నానండి. పాలు చల్లారడానికి కొంచెం టైం పడతది కదా! నేను కిచెన్‌లో ఉన్నప్పుడు మా పిల్లలు చూడండి ఇట్లా టీవీ రిమోట్ కోసం అలా కొట్టుకుంటూ ఉంటారండి. నేనైతే పాలు చల్లారబెట్టుకొని పిల్లల కోసం అయితే తీసుకొనొస్తున్నానండి. సో, వ్లాగ్ అయితే నాకు తెలిసి మీకు ఇంట్రెస్టింగ్‌గానే అనిపిస్తుంది అనుకుంటున్నాను. డైలీ ఇలానే షూట్ చేయాలా? కామెంట్ చేయండి. నేనైతే మంచిగా షూట్ చేసి పెడతాను. ఎందుకంటే ఇప్పుడు మా హస్బెండ్ హెల్ప్ ఉందండి కొంచెం అయితే. సో, ఇక్కడ చూడండి పిల్లలిద్దరికైతే పాలు తీసుకొచ్చి ఇచ్చేసాను. వాళ్ళిద్దరైతే తాగుతున్నారండి. ఇక్కడ నేను చెప్తాను. అంటే ఎవరిదికి ఫస్ట్ అయిపోతే వాళ్ళకి ప్రైజ్ ఇస్తాను. ఫాస్ట్‌గా తాగాలి అనేసి చెప్తానండి. మా బాబుకి అర్థం కాదు. మా పాపకైతే అర్థమైపోతది. నేను ఫస్ట్ తాగుతాను. నాకు ఫస్ట్ అయిపోతది అనేసి చెప్తూ ఉంటదండి. సో, మీకు నెక్స్ట్ క్లిప్పింగ్స్‌లో అయితే కనిపిస్తది. యాక్చువల్లీ నేను రియల్ వాయిస్ పెడదామనుకున్నానండి. కాకపోతే మా పిల్లలు ఏంటంటే లేచినప్పటి నుంచి ఒక సైడ్ టీవీ నడుస్తూనే ఉండాలండి వాళ్ళకైతే. అందుకనేసి టీవీ సౌండ్ ఉంటది కదా! సో, మళ్ళీ కాపీరైట్ ఇష్యూస్ అలా వస్తాయనేసి అయితే రియల్ వాయిస్ పెట్టట్లేదండి. ఇద్దరు పిల్లలైతే ఇలా పాలు తాగుతున్నారండి. మా పాపకైతే కొంచెం ఎక్కువ పోస్తాను. బాబుకి కొంచెం తక్కువ పోసిస్తానండి. అవి కూడా పూర్తిగా తాగడండి. కొన్నైతే మిగులుస్తాడు. అంతకుముందయితే బాటిల్‌లో తాగేదండి. బాటిల్ అయితే అంటే తనే మానేసాడండి. కొందరు పంతి పిల్లలకైతే బాటిల్ మానిపియడానికి చాలా కష్టమైపోతదండి. మాకైతే అలాంటి ఇబ్బంది ఏం లేదండి. మా బాబే అంటే తనకు తానే మానేశాడు. గ్లాస్‌తో తాగడం అలవాటు చేసుకున్నాడండి. వాళ్ళ అక్క తాగుతుంది కదా! సో, అలా మా బాబుకి కూడా అలవాటయిపోయిందండి. ఇక్కడైతే నేను మా పాపని అడుగుతున్నాను. పాలు తాగితే ఏమవుతది అంటే, ఎనర్జీ ఒస్తది, ఎనర్జీ ఒస్తది అని చెప్తుందండి. ఈ మధ్యలో నేను నేర్పించాను. పాలు సరిగ్గా తాగట్లేదనేసి, పాలు తాగితే ఎనర్జీ ఒస్తది, జుట్టు బాగా పెరుగుతది అని చెప్తే, తను అదే చెప్తూ ఉందండి ఇక్కడైతే. తర్వాతయితే నేను కిచెన్‌లోకొచ్చేసానండి. ఇక్కడ హాట్ వాటర్ కూడా కాగిపోయాయి కదండీ! సో, అవైతే గ్లాస్‌లోకి పోసుకుంటున్నాను. ఇంకొక సైడ్ అయితే మా హస్బెండ్‌కి టీ పెడుతున్నానండి. ఇందాక పిల్లలేంటంటే పాలు తాగే కంటే ముందే మా హస్బెండ్ దగ్గరైతే టీలో అప్పాలు తిన్నారటండి. సో, తనకు లేకుండా తిన్నారనేసి తను మళ్ళీ పెట్టమనేసి అడిగారండి. సో, తన కోసం అయితే మళ్ళీ టీ పెడుతున్నాను. నా కోసమేమో ఇక్కడ హనీ, కొంచెం పసుపు వేసుకొనైతే వాటర్ తాగుతున్నానండి. ఇక్కడ మా పాప చూడండి పాలు మొత్తం తాగేసాను అని గ్లాస్ తీసుకొనొచ్చి సింక్‌లో అయితే వేస్తుందండి. రోజు ఇలానే చూపిచ్చి సింక్‌లో అయితే వేస్తది. మూతి కడుక్కుంటా అని చెప్పేసి ఇక్కడికైతే వస్తదండి. వచ్చేసి ట్యాప్ చూసారు కదా! మేము మా బాబు వాటర్ వేస్ట్ చేస్తున్నాడనేసి కింద ఆఫ్ చేసాము. ఆ కింద ఆన్ చేసుకొని మూతి కడుక్కొని మళ్ళీ కింద ఆఫ్ చేస్తదండి. తను పాలు తాగింది కానీ మా బాబు అయితే చూసారు కదా! కొన్నైతే మిగిల్చాడండి. సో, పిల్లలు పాలు తాగడం కంప్లీట్ అయిపోయింది. నేను హాట్ వాటర్ తాగేసానండి. ఇప్పుడైతే మా పిల్లలు మా మమ్మీ వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడుతున్నారండి. రోజు మా డ్యాడీ అయితే మార్నింగ్ లేదా ఈవినింగ్ అయితే వీడియో కాల్ చేస్తారండి పిల్లల కోసం అయితే. సో, వాళ్ళు కూడా ఇప్పుడు కొంచెం పాలు తాగారు, యాక్టివ్‌గా ఉన్నారు కదండీ! మంచిగా మాట్లాడుతున్నారు. ఇక్కడ మీకు అదే చూపిస్తున్నాను. మా డ్యాడీ అయితే వీడియో కాల్ మాట్లాడుతున్నారండి. సో, పిల్లలిద్దరూ అయితే మంచిగా మాట్లాడుతున్నారు. ఆ వీడియో కాల్ అయిపోయాక నేనైతే మళ్ళీ కిచెన్‌లోకి వచ్చేసానండి రైస్ కడుగుదామనేసి. ఈరోజు కూడా బ్రేక్‌ఫాస్ట్ అయితే ఏం ప్రిపేర్ చేయట్లేదండి.
యాక్చువల్లీ ఉప్మా చేద్దామనుకున్నాను. ఇంకా మా పాప, బాబు ఏంటంటే పాలు తాగారు, టీలో అప్పాలు తిన్నారు కదండీ! ఇప్పుడు వాళ్ళైతే బ్రేక్‌ఫాస్ట్ ఏం తినేలా లేరు. సో, అందుకనేసి డైరెక్ట్ అన్నమే వండుదామనేసి ఇక రైస్ అయితే కడుగుతున్నానండి. కర్రీ అయితే ఏం ప్రిపేర్ చేయట్లేదు ఈరోజు. నిన్న చేసిన పుదీనా చట్నీయే ఉందండి. నిన్న నైటు ఇంకా మా ఆడపడుచు వాళ్ళ ఇంటికెళ్ళామని చెప్పాను కదా! అక్కడే డిన్నర్ చేశాము. సో, అందుకనేసి ఆ పుదీనా చట్నీ అంతా అలానే ఉండిపోయిందండి. ఇంకా కర్రీ అయితే ఏం చేయట్లేదు. ఇక్కడ చూసారు కదండీ! పిల్లలిద్దరూ అయితే ఆడుకుంటున్నారు. నేను నా పని చేసుకుంటూ ఉంటే, ఇంకా మా హస్బెండ్ అయితే సండే అయినా గానీ తనకైతే ఆఫీస్‌లో కొంచెం మీటింగ్ ఉందనేసి తనైతే వెళ్ళిపోయారండి. పిల్లలిద్దరైతే ఇంకా మంచిగా ఆడుకుంటున్నారండి. ఆడుకున్నంత సేపు మంచిగా ఆడుకుంటారండి. ఇంకా కొట్టుకునేటప్పుడు కొట్టుకుంటారు కూడా. కొంచెం వాళ్ళనైతే గమనించుకుంటూ ఉండాలండి. నేనైతే పిల్లలిద్దరికీ వాటర్ పెట్టి స్నానాలు చేపిచ్చానండి. స్నానం చేపిచ్చాక అయితే ఇంకా మా పాప తన డ్రాయర్ తనే వేసుకుంటదండి. మా బాబయితే డ్రెస్ ఏసుకోకుండా తడి కాళ్ళతో ఒకటే పరిగెత్తుతూ ఉంటాడండి. నాకైతే చాలా భయమేస్తది. ఎక్కడ కింద పడిపోతాడో ఏమో అనేసి. అంటే బండలు జారుతాయి కదండీ! సో, అందుకనేసి పట్టుకొని వచ్చేసాను. వచ్చి తనకు కూడా నిక్కరేసి బెడ్‌లో అయితే కూర్చోబెట్టానండి. చూడండి ఎలా చేస్తాడో మా బాబయితే. టిక్లీలు తింటున్నాడండి. టిక్లీలు తినే హాబీ ఎలా వచ్చిందో నాకు అర్థం అవ్వట్లేదు. టిక్లీ ప్యాకెట్ కనబడితే ఖతమండి తినడం స్టార్ట్ చేస్తున్నాడు. నేనైతే ఇక్కడ పాపకి లోషన్ అదంతా అప్లై చేస్తున్నానండి. మా పాప అయితే మంచిగా బుద్ధిగా కూర్చొని అప్లై చేపించుకుంటది. సో, కెమెరాకు హాయ్ చెప్పంటే చెప్తుందండి. సో, షూట్ చేస్తున్నా నాన్న మంచిగా కూర్చో అంటే, సరే మమ్మీ అని కూర్చుందండి. ఇక్కడ చూసారు కదా! మా బాబు దగ్గర నుంచి అయితే టిక్లీ ప్యాకెట్ లాక్కొని కాకెత్తుకొని పోయిందని చెప్పేసి అలా దాచిపెట్టానండి. చాలామంది అలానే చేస్తారు కదండీ! సో, నేను కూడా అలానే చేశాను. ఇక్కడైతే పాపకి మొత్తం లోషన్ అదంతా పెట్టేసి డ్రెస్ అయితే వేసేసానండి. మా బాబు అయితే మంచిగా ఆడుకుంటున్నాడండి. నేనైతే పౌడరు, దువ్వెన అలాంటివైతే ఇక్కడ బెడ్‌షీట్ కింద పెట్టుకున్నానండి. బ్లాంకెట్ కిందయితే. ఎందుకంటే అవి మా బాబు చూస్తే మొత్తం కింద పోగొడతాడు. సో, అందుకనేసి అలా చేస్తానండి. ఇక్కడైతే పాపకి దువ్వి జుట్టు కూడా వేసేసానండి. వేసేసి తనకైతే కొంచెం పౌడరేసి బొట్టు పెట్టేశాను. తనదైతే అయిపోయిందండి. బయటికెళ్తా అని అడుగుతుందండి. నువ్వు ఇప్పుడు బయటికెళ్తే తమ్ముడు ఈ మాత్రం కూడా రెడీ అవ్వడు. సో, తమ్ముడు మొత్తం రెడీ అయ్యాక నువ్వు బయటికెళ్దువులే తమ్ముడు పడుకుంటాడు అని చెప్పానండి. సరే అనేసి అన్నది. మా బాబు రెడీ అయ్యేటప్పుడు చూపిస్తాను చూడండి. అస్సలు డ్రెస్ వేయించుకోడు, లోషన్ రుద్దుకోడు, అంతా అటు ఇటు పరిగెత్తుతూ ఉంటాడండి. మా పాపకేంటంటే కొంచెం స్కిన్ డ్రైగా ఉంటదండి. తనకి ఖచ్చితంగా లోషన్ అప్లై చేయాలండి. మా బాబుకేంటంటే కొంచెం డ్రైగా ఏమి ఉండదండి. అంత చేతులు, కాళ్ళు ఏం పగలవు. సో, కాకుండా నేనైతే లోషన్ అప్లై చేస్తానండి. చలికాలం కదా! సో, అందుకనేసి బాబుకి కూడా లోషన్ అయితే అప్లై చేసేసానండి. చేసేసి తనకు కూడా మంచిగా దువ్వి ఒక పిలకైతే వేశానండి. ఇక్కడ డ్రెస్ వేసేటప్పుడు చూడండి. ఈరోజు వీడియో ఆన్ చేశానో ఏమో గానీ కొంచెం బానే వేపించుకున్నాడండి. నార్మల్‌గా అయితే అటు ఇటు పరిగెత్తుతూ ఉంటాడు. అస్సలు ఒక్క దగ్గర ఉండడండి. ఆ డ్రెస్ వేసే వరకే నాకైతే చికాకొచ్చేస్తది. సో, ఇక్కడైతే నెక్స్ట్ బాబుకి కూడా దువ్వానండి. దువ్వైతే రబ్బర్‌తో అయితే పిలక వేసేసాను. మొన్ననైతే మా అక్క ఈ రబ్బర్‌లు ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టిందంట. మా పిల్లలకు కూడా కొన్ని ఇచ్చిందండి. ఇవైతే మంచిగా ఉన్నాయి. మా బాబుకి పౌడర్ ఏస్తుంటే చూడండి అస్సలు వేయనివ్వడండి పౌడర్ అయితే. తనకు నచ్చదు పౌడర్ ఏసుకోవడం అయితే. ఇక్కడ కూర్చోబెట్టుకొని మొత్తానికి ఎలానో అలా అయితే బాబుని కూడా రెడీ చేసేసానండి. పిల్లలిద్దరూ అయితే రెడీ అయిపోయారు. ఆట స్టార్ట్ అయిపోయిందండి. మా పాప దగ్గర ఈ గ్లాసులన్నీ లాక్కున్నాడని మా పాప అయితే ఏడుస్తుందండి. కాసేపు బాబు కూడా ఆడుకున్నాక మా బాబు స్లీపింగ్ టైమ్ అండి. తననైతే పడుకోబెట్టేసాను. టైం అయితే 11:30 అలా అవుతూ ఉంటదండి ఈ పాటికి. సో, తనైతే పడుకుండిపోయాడు. నెక్స్ట్ మా పాప అయితే బయటికెళ్ళిందండి. ఆడుకుంటా మమ్మీ అనేసి అడిగేసరికి సరే అనేసి తననైతే బయటికి పంపించేసానండి. ఈ టైంలో నేనైతే వీడియో ఎడిటింగ్ చేసుకుంటానండి. సో, ఒకవేళ పాప ఇంట్లోకొచ్చినా గానీ పెద్ద డిస్టర్బెన్స్ చేయదండి. మెయిన్‌గా బాబు పడుకున్నాడు కదా! సో, తను పడుకున్నప్పుడు నేనైతే వీడియో ఎడిటింగ్ చేసుకుంటాను. ఇలా అయితే నేను మేనేజ్ చేస్తానండి రోజునైతే. సో, చూడండి ఇదైతే పొద్దున్నే కదా! మధ్యాహ్నం ఉంటది మా బాబు అల్లరి. సో, పాప అయితే కాసేపు బయట
బయట ఆడుకొని వచ్చిందండి. ఈలోపు మా హస్బెండ్ కూడా వచ్చారండి. ఇంక నేనైతే అన్నం వండేసాను. బాబు లేచేసరికి అయితే ఇంక లేవగానే పిల్లలిద్దరికీ అయితే తినిపిస్తున్నానండి. ఇంట్లో తిందురు అంటే ఇంకా బయట అనేసి అన్నారండి. సర్లే ఇంకా అనేసి బయటికి తీసుకొని వచ్చానండి. ఇంకా బయటకొచ్చేసరికి మా బాబు చూడండి ఇక్కడి వరకు పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ కూర్చున్నాడండి. సో, ఇంక ఇక్కడికి వచ్చి అయితే తినిపిస్తున్నాను. మా బాబు అయితే అస్సలు సరిగ్గా తినడండి. ఇంకా ఒకటే పరిగెత్తుతూ ఉంటాడు తనకి పెట్టొద్దనేసి. ఇంక నేనైతే మళ్ళీ తన వెనక పరిగెట్టి గట్టిగా పట్టుకొని అయితే తినిపిచ్చేస్తానండి. ఒక్కొక్కసారి అయితే ఎంత గట్టిగా పట్టుకొని మనం తినిపించినా గానీ ఇంకా దాన్నైతే ఉమ్మేస్తాడండి. అలా చేస్తాడు మా బాబైతే. ఇక్కడైతే మంకీ వస్తుందనేసి మా బాబుని భయపెట్టిచ్చేసరికి అక్కడి నుంచయితే పరిగెత్తుకుంటూ వచ్చేసాడండి. ఇంకా మా పాపను కూడా రా ఇంట్లోకెళ్దాం బయట ఎండ కొడుతుంది అంటే తనైతే అస్సలు రావట్లేదండి. ఇంక అక్కడే ఉంటుంది. వాళ్ళ అక్క అక్కడ ఉండేసరికి తను కూడా అక్కడికే వెళ్తున్నాడండి. సో, ఇంకిప్పుడు మా పాప స్టార్ట్ చేసిందండి. పెట్టుకోమంటే ఇంక అస్సలు పెట్టుకోవట్లేదండి. వీళ్ళతో ఇలా కాదు అనేసి చూడండి. ఇంక నేనైతే గట్టిగా పట్టుకొనైతే పెట్టేశానండి మా పాపకైతే. ఇంక నెక్స్ట్ మా బాబుకండి ఎలా పరిగెత్తుతున్నాడో చూడండి అసలు. ఇంకా తనకు గూడా మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళి అయితే తినిపిచ్చేసానండి. ఇంకా బయట ఉంటే వీళ్ళతో ఇలా కాదు అనేసి ఇంకా ఇంట్లోకైతే తీసుకొనెళ్ళానండి. ఒక్క దగ్గర ఉండడండి. బయటుంటే అటు ఇటు సందులలోకి, దాంట్లోకి, దీంట్లోకైతే వెళ్తూ ఉంటాడు. ఇక్కడ ఇంట్లోకి తీసుకొచ్చానని ఎలా ఏడుస్తున్నాడు చూడండి. సో, కంటిన్యూయస్‌గా ఏడుస్తూనే ఉన్నాడండి. తనకు నచ్చిన పనే మనం చేయాలి. ఇంకా నచ్చకుండా ఏదన్నా చేశామనుకో అస్సలు ఊరుకోడండి. ఇప్పుడైతే మా హస్బెండును, మా బాబయితే బయటికెళ్లారు. ఇంట్లో ఫ్రూట్స్ ఏం లేవనేసి ఫ్రూట్స్ తీసుకొస్తామనేసి అయితే వెళ్లారండి. ఇంకా మా పాప ఏమో ఇక్కడ ఇంకా ఈ బొమ్మలన్నీ పొద్దున వేసింది కదండీ! సర్దు అంటే ఇంకా సర్దుతుందండి. ఇంకా మా బాబయితే ఫ్రూట్స్ తీసుకొనొచ్చాడు. ఇవి కట్ చేసే వరకు అస్సలు ఓపిక పట్టడండి మా బాబయితే. ఏడుస్తూనే ఉంటాడు. సో, ఇంకా మొత్తానికి తనకైతే యాపిల్స్ కట్ చేసి ఇచ్చానండి. మా పాప ఏమో ఇంకా యాపిల్ వద్దంటే తనకైతే ఇంకా ఈ తైవాన్ జామ్ ఉంటది కదా! అది తీసుకొచ్చాడండి మా హస్బెండ్ అయితే. అది కట్ చేసి ఇచ్చాను. మా పాపకేంటంటే ఏదైనా చేతిలో పట్టుకొని ఉండడం బాగా అలవాటండి. ఏదైనా వస్తువు గానీ, ఇంకా ఏదైనా ఫ్రూట్ ఇలాంటివి ఏదైనా. సో, తనకు నచ్చిందయితే ఖచ్చితంగా చేతిలో పట్టుకొనే ఉంటదండి. అది నైట్ పడుకునేసరికి తన చేతిలోనే ఉంటది. అప్పటి వరకు మనం ఎంత అడిగినా ఇవ్వదండి. ఇక్కడ ఆ జామకాయ తను పట్టుకుంది అస్సలు ఇవ్వట్లేదండి. ఎంత అడిగినా ఇవ్వట్లేదండి. సో, ఇక్కడ మా బాబేమో మంచిగా కూర్చొని యాపిల్ ముక్కలైతే తింటున్నాడండి. ఇప్పుడైతే బానే ఉన్నాడు కదా! మళ్ళీ చూడండి ఇందాక ఒక డ్రెస్‌లో ఉన్నాడు కదా! ఆ డ్రెస్ అయితే తడుపుకున్నాడండి. మళ్ళీ ఆ డ్రెస్ అయితే ఇప్పేసాను. ఇక్కడైతే నేను పడుకోబెడదామని వస్తే ఎలా ఏడుస్తున్నాడు చూడండి. నాన్న, అమ్మమ్మ, తాత, మామ, అన్న, అక్క, అమ్మ, కుక్క, అత్త, మామ, మంకీ, డాగ్, బౌబు, యాపిల్, బనానా, బాయ్ చెప్పు. బాయ్, హాయ్ చెప్పు. హాయ్. కొద్దిసేపు ఏడిస్తే కొద్దిసేపు మంచిగా అలా ఉంటాడండి. కొద్దిసేపయితే అలా మాట్లాడాడు. మా పాప, మా హస్బెండ్ అయితే పడుకున్నారండి. మా బాబు చూడండి తనకైతే నిద్ర రావట్లేదు. నన్ను చూడండి తీసుకొని ఎలా వెళ్తున్నాడో. ప్రతీదీ ఇలా చూపించడం అలవాటయిపోయిందండి. మన వేలు పట్టుకొని మనల్ని తనకు కావాల్సిన దగ్గరికి తీసుకెళ్ళి తనకు కావాల్సింది అయితే ఇలా చూపిస్తున్నాడండి. సో, ఇప్పుడైతే తనకి హర్ష కావాలంట. అది క్యాన్‌కెళ్ళి అయితే చూపిస్తున్నాడండి. నన్ను తీసుకెళ్ళి అయితే పైన పెట్టాను నేనైతే క్యాను. పైన ఆ క్యాన్ దగ్గరైతే ఇట్లా వేలు పెట్టి అయితే చూపిస్తున్నాడండి. నాకైతే భలే క్యూట్‌గా అనిపిస్తదండి మా బాబైతే. అది ఇచ్చే వరకు అసలు ఓపిక పట్టడండి. ఏడుస్తూనే ఉంటాడు.
సో అదైతే తీసి ఇచ్చానండి. ఇంక ఇక్కడ తినుకుంటూ అయితే వచ్చాడు. వచ్చి అయితే మళ్ళీ ఇక్కడ ఇదొకటి మన బట్టలు వేసుకునే బుట్ట ఉంటది కదా! ఆ మూత తీసుకొచ్చుకున్నాడండి. ఇంకా ఆ మూత మీద అయితే కూర్చున్నాడండి. ఇంకా అప్పటి వరకు కొంచెం బానే ఉన్నాడండి. నేనైతే హాల్లోకి తీసుకొచ్చాను. ఎందుకంటే మా హస్బెండ్, పాప పడుకున్నారు కదండీ! మళ్ళీ వాళ్ళని ఎక్కడ డిస్టర్బ్ చేస్తాడో అనేసి అయితే ఇక్కడికి హాల్లోకి తీసుకొని అయితే వచ్చేసానండి. ఇంకా ఎలా నవ్వుతున్నాడు చూడండి. తనకు కావాల్సింది ఇచ్చాను కదా! సో అందుకనేసి మంచిగా నవ్వుతున్నాడండి. హాయ్ అండి. ఏం చేస్తున్నారు అందరూ? సో, ఇక మా హస్బెండ్, మా పాప అయితే పడుకున్నారండి. కానీ మా బాబు అయితే అస్సలు పడుకోవట్లేదండి. నేనేమో వాషింగ్ మిషన్‌లో బట్టలేసాను. 1 అవర్ అవుతుంది ఏసి. అది పడేసుకున్నాయి కూడా. ఇంకా పైకి వెళ్ళి ఎండేద్దామంటే మా బాబేమో అస్సలు పైకి వెళ్ళనివ్వడండి. ఇప్పుడు ఇంకా తనను వదిలేసి వెళ్ళాననుకో ఇంక ఏడుస్తాడు. మళ్ళీ పడుకున్న వాళ్ళు లేస్తారండి. ఇంకా వాళ్ళని డిస్టర్బ్ చేసినట్టు అవుతుందనేసి ఇంట్లోనే ఉంటున్నాను. ఇంక ఈరోజైతే మొత్తం పిల్లలు మార్నింగ్ లేచినప్పటి నుండి నైట్ పడుకునే వరకు ఏం చేస్తారు, ఏంటి వాళ్ళ రొటీన్ అనేది అయితే వ్లాగ్ షూట్ చేస్తున్నానండి. వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీకైతే. సో ఇంకా మా బాబు చూడండి కాసేపు మంచిగా ఉంటాడు, మంచిగా ఆడుకుంటాడు. మళ్ళీ కొద్దిసేపటికి ఇంకా తెలియకుండానే ఏడుస్తూ ఉంటాడండి. సో నేను ఇంకా ఎక్కడి పనులు అక్కడ పెట్టేసి అయితే మా బాబుతో మంచిగా ఆడుకుంటున్నాను. మళ్ళీ ఏడిస్తే మా పాప ఎక్కడ లేస్తుందో అని భయం. మా హస్బెండ్ ఇంకా నన్ను ఇట్టనే తిడతారండి. సో అందుకనేసి ఇంకా నేనైతే ఏడిపించకుండా బాబునైతే ఇలా ఆడిపిస్తున్నాను. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇంకిక్కడైతే ఇది ఈవినింగ్ టైం అండి. మా పాప, మా హస్బెండ్ అయితే లేచారండి. వాళ్ళు లేచాకైతే ఇంకా బిల్డింగ్ పైకొచ్చాను నేను బట్టలు ఎండేద్దామనేసి అయితే. ఇంకా మా హస్బెండు, పాప, బాబు ముగ్గురు కూడా వచ్చారండి బిల్డింగ్ పైకే. ఇంకా నేను అంటే మా హస్బెండ్ ఉన్నారనుకో ఖచ్చితంగా నేను బిల్డింగ్ పైకొస్తే వాళ్ళని కూడా తీసుకొని వస్తాడండి. కాసేపు అటు ఇటు తిరుగుతారనేసి. ఇంకా వాళ్ళైతే మంచిగా పడుకున్నారు కానీ మా బాబు అయితే నన్ను పడుకోనివ్వలేదు, తను పడుకోలేదండి. నాకేమో ఫుల్లుగా నిద్రొచ్చింది ఆఫ్టర్నూన్ టైంలో అయితే. కాకపోతే ఇంకా పడుకున్నాననుకో మా బాబు ఏడుస్తాడండి. సో అందుకనేసి ఇంకా నేనైతే పడుకోలేదండి. కొద్దిసేపు అలా సోఫాలో ఇంకా బ్యాక్ పెయిన్ వస్తుందని ఊరికేనే అలా పడుకున్నాను కానీ నిద్రపోలేదు. సో ఇంక ఇక్కడైతే బట్టలు ఎండేస్తున్నాను. మా బాబు అయితే ఈ బిల్డింగ్ పైకి వచ్చిన ఒక్క దగ్గర ఉండడండి. చూడండి ఆ కార్నర్కి వెళ్ళి అంటే ముందుకు అక్కడికి వెళ్ళి చూస్తాడంటే ఎడ్జ్ దగ్గరికి. మా హస్బెండ్ ఏమో ఇంకా లాక్కొని వస్తున్నాడండి. తనేమో ఫోన్ మాట్లాడుతున్నాడు. ఇంకా మా బాబు ఏమో అస్సలు సరిగా ఫోన్ కూడా మాట్లాడనివ్వట్లేదండి. టెన్షన్ పెడుతున్నాడు అటు ఇటు కొస్సలకు వెళ్ళి అయితే. సో మా హస్బెండ్ అయితే ఇంకా కోపంగా తీసుకొచ్చి ఇటు కొసకైతే వేశారండి బాబునైతే. ఇంకా అలా చేస్తాడండి. మీరు వ్లాగ్‌లో అయితే ఈరోజు మార్నింగ్ నుంచి కూడా పిల్లల రొటీన్ చూస్తున్నారు కదా! మా బాబు, మా పాప ఇద్దరిట్లల్లో ఇంకా ఎవరు సిన్సియరో మీకే అర్థమైపోతదండి. ఎక్కువ మా బాబు అల్లరే కనిపిస్తది మీకైతే. ఇంక ఇక్కడ చూడండి దీనిపైన అయితే కూర్చోబెట్టాడండి. ఇంకా ఒక్క దగ్గర ఉండట్లేడనేసి. ఇంకా ఎలా ఆడుకుంటున్నాడో చూడండి మా బాబైతే. బొబ్బాను బొబ్బా దెబ్బ దెబ్బ ఇది చూడైరా ఇక మా పాపకి ఏంటంటే ఎప్పుడు చేతిలో పట్టుకొని తిరగడం అలవాటు. ఎప్పటికీ ఏదో ఒకటి ఉండాలి చేతిలో. ఏ పట్టుకోవే. ఇంకిక్కడ చూసారు కదండీ బొబ్బా, బొబ్బా అనేసి ఎలా అంటున్నాడో. ఇందాకైతే కింద పడ్డాడండి బిల్డింగ్ పైన అయితే. ఇంకా మా హస్బెండ్ గట్టిగా బెదిరించి దానిపైన కూర్చోబెట్టాడు. సో అందుకనేసి బొబ్బా, బొబ్బా అనేసి అరుస్తున్నాడండి. సో మా పాప చూసారు కదా చేతిలో అయితే ఆ జామకాయను వదలట్లేదండి. ఆఫ్టర్‌నూన్ పడుకునేటప్పుడు కూడా తన పక్కనే పెట్టుకుందండి. మళ్ళీ లేచినప్పటి నుంచి దాన్ని పట్టుకొనే తిరుగుతుంది. సో ఇంకా కిందికొచ్చాకైతే నేను స్టవ్ మీద పాలు పెట్టేసి ఇంకా తర్వాత అయితే కొన్ని బోళ్ళుంటే ఆ బోళ్ళన్నీ తోముతున్నానండి. సో నేను బోల్ తోముతుంటే కూడా మా పిల్లలు ఏం చేస్తున్నారో మళ్ళీ ఒకసారి చూపిస్తానండి. ఇవైతే పొద్దున్నుంచున్న బోళ్ళండి. సో ఇంకా మా బాబుతోనే సరిపోయింది ఆఫ్టర్‌నూన్ టైంలో. బోళ్ళు కూడా తోమలేదండి. ఇప్పుడైతే అన్నీ తోముతున్నాను. ఇంకా నేను బోళ్ళు తోముతుంటే వీళ్ళు చూడండి. ఇంకా మా పాపేమో సైలెంట్‌గా మళ్ళీ ఆ జామకాయ పట్టుకొని కూర్చుందండి. ఇంకా మా బాబేమో మళ్ళీ బయటికెళ్దామనేసి ఇంకా డోర్ దగ్గరికెళ్ళి డోర్‌నయితే కొడుతూ ఉన్నాడండి. సో, ఎప్పుడు బయట ఉండడమే ఇష్టమండి. మా బాబుకైతే ఇంట్లో ఎక్కువ ఉండడం నచ్చదు. బయట ఆ బిల్డింగ్ పైన గానీ, లేదంటే రోడ్ పైన గానీ ఆడుకోవడం అలా చేస్తూ ఉంటాడండి. కానీ నాదైతే బోలు తోమడం మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మా హస్బెండ్‌కయితే టీ కూడా పెట్టిచ్చేసాను. ఇంకా ఈ బోళ్ళన్నీ కడిగి బోళ్ళ చిక్కులో అయితే వేసుకుంటున్నానండి. ఇంకిప్పుడైతే పిల్లలకు పాలు అంటే పాలు తాగిపిచ్చాలండి మళ్ళీ అయితే. ఇందాక పాలు కాగబెట్టాను కదా! సో, మా బాబు ఏంటంటే ఏదైనా ఇచ్చే వరకు కూడా అస్సలు ఊరుకోడండి. అంటే
తనకు కావాలంటే అది వెంటనే ఇంకా ఒక సెకండ్‌లో జరిగిపోవాలండి. ఒక 1 మినిట్ కూడా వెయిట్ చేయడండి. ఇంక నేను పాలు కలుపుకొచ్చే వరకు కూడా ఎలా ఏడుస్తున్నాడు చూడండి. ఇంకా మా పాప నెమ్మదిగా ఈ జామకాయనైతే ఎలుకలా తినేసిందండి. నాకైతే కోపం వచ్చింది. ఇంక ఇప్పటికే ఫుల్‌గా దగ్గుతున్నావంటే మళ్ళీ అంత జామకాయ తిన్నావనేసి ఇంకా కోపంగా అయితే తీసుకెళ్ళి అక్కడ పెట్టేసానండి. సో, మళ్ళీ పిల్లలిద్దరికైతే పాలలో కొంచెం పసుపు వేసుకొని ఇంకా కలుపుకొని వచ్చేసానండి. వచ్చైతే ఇంకా ఎవరికి వాళ్ళకైతే ఇస్తున్నాను. ఇంక ఇందాకైతే మా హస్బెండ్ మా బాబు బాగా ఏడుస్తుంటే కొన్ని పాలు ఇంకా అప్పటికప్పుడు చల్లారబెట్టి ఇచ్చాడండి. ఇంకా అవైతే తాగేసాడు. తాగగానే ఇంక నేను మళ్ళీ పాలు తీసుకొచ్చి కొన్ని కొన్ని అయితే చిన్న గ్లాస్‌లో పోస్తున్నానండి. సో, కొన్ని కొన్ని తాగుతున్నాడు. సగం కింద, సగం మీద అలా అయితే తాగుతాడండి మా బాబైతే. ఇంకా పిల్లలు పాలు తాగడం కంప్లీట్ అయిపోయిందండి. నేను కూడా ఇల్లు అదంతా కూడా ఊడ్చేసాను. ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా! ఇంకా బయటికైతే ఇలా బయలుదేరామండి. మా బాబుకైతే మళ్ళీ జుట్లేసానండి. జుట్లు చూసి నవ్వుకోకండి. ఇంకా బాగా ముందుకి అంటే ముందుకు వేస్తే వెనక జుట్టు బాగా ఉండిపోతుంది. సో, అందుకనేసి అలా 2 వేశాను. ఇంకా వాళ్ళు వాళ్ళ ఆట వాళ్ళు ఆడుకుంటారండి. నేను మా హస్బెండ్ అయితే ఇంక ఇప్పుడు కాసేపు షటిల్ ఆడతాము. మా పాప ఏమో ఇంక ఈ సైకిల్ పట్టుకొని ఆడుతుందండి. అది తొక్కడం లేదు, ఏం లేదు గానీ జస్ట్ ఇంకా దాని మీద కూర్చొని ఇంకా అటు ఇటు వెళ్తూ ఉంటదండి. ఇంకా ఈవినింగ్ 6:30, 7 వరకు బయటనే ఉన్నామండి. ఇంకా తర్వాత ఇంట్లోకొచ్చాకైతే మళ్ళీ పిల్లలిద్దరికీ అయితే స్నానాలు చేపిచ్చానండి. ఇంక ఇక్కడ చూడండి మా బాబయితే డ్రెస్ ఏసుకోమంటే ఎలా చేస్తాడో ఇందాక పొద్దునైతే ఎలానో అలా వేసుకున్నాడండి. ఇంక ఇప్పుడు చూడండి పరిగెత్తుతూ ఉన్నాడండి. భలే క్యూట్‌గా అనిపిస్తదండి ఒక్కొక్కసారయితే. ఇంకా తననైతే రెడీ చేస్తానండి. ఇంక తర్వాత పాపను కూడా మళ్ళీ డ్రెస్ అయితే వేస్తున్నాను. ఇంకా పాపకైతే లోషన్ కూడా అంటే పెట్టానండి. చెప్పాను కదా డ్రై స్కిన్ అని. ఇంకా మా బాబయితే లోషన్ అసలు పెట్టుకోడండి. పొద్దున పెట్టుకోవడమే ఎక్కువ. ఇంకిప్పుడు అస్సలు పెట్టనివ్వడు. సో, తననైతే వదిలేసాను గానీ, ఇంకా పాపకైతే లోషన్ మొత్తం అప్లై చేసేసానండి. ఇంకా తర్వాతయితే పిల్లలిద్దరికీ కొంచెం అయితే అన్నం తినిపిచ్చేసానండి. ఇంకా వాళ్ళు అన్నం తిన్నాకైతే నేను కిచెన్‌లోకొచ్చేసి ఇంకా ఇడ్లీ పిండి అంటే ఇడ్లీకి నానబెట్టానండి. సో, దాన్ని అయితే గ్రైండ్ చేసుకోవాలనేసి ఫస్ట్ అయితే రవ్వ కడుగుదామనేసి దీంట్లోకైతే రవ్వ వేసుకుంటున్నానండి. ఈ డబ్బాలో అయితే రవ్వ అయిపోయింది. ఇంకా ఉన్న వరకైతే మొత్తం వేసుకున్నానండి. వేసుకొనైతే ఇంకా దాంట్లోకి వాటర్ పోసి పక్కన పెట్టుకొని, ఇంకా గ్రైండర్ అయితే పెట్టుకొని దాంట్లోకైతే మినపప్పు ఏసుకుంటున్నానండి. ఇంకా మా బాబు ఏంటంటే ఇందాకనే తినిపిస్తే కొంచెం తిన్నాడండి. ఇంకా ఈవినింగ్ టైంలో మేము బయటికెళ్ళాం కదా! పాలు తాగాక అప్పుడు ఆడుకుంటుంటే ఒక బనానా కూడా తిన్నాడండి స్నాక్ లాగా అయితే. ఇంకా ఇది నేను గ్రైండర్‌లోకేసే కంటే ముందు మంచిగానే ఉన్నాడండి. సరేలే ఇంక తను ఆడుకుంటున్నాడు కదా! అనేసి నేను ఇది గ్రైండ్ చేస్తున్నానండి. నేను ఇది గ్రైండ్ చేస్తూ ఉంటే మా బాబు వేషాలు ఎలా ఉంటాయో కూడా చూపిస్తాను చూడండి. సో, మా పాప ఏంటంటే ఇంకా హాల్‌లో కూర్చొని టీవీ చూడడం ఏదో ఒకటి చేస్తూ ఉంటది. మా బాబేమో నేనెక్కడుంటే అక్కడే ఉంటాడండి. సో, ఇంకిక్కడ వచ్చాడండి మా హీరో. వచ్చైతే మళ్ళీ ఇంక ఏడుపు మొహం పెట్టేసాడండి. ఏ పని చేయొద్దండి. తను పడుకునేంత వరకు తనతోనే ఉండాలి. సో, తను పడుకున్నాక మళ్ళీ నేను ఈ పనులన్నీ చేసుకుందామంటే ఒక గంట వరకే లేస్తాడండి. సో, అందుకనేసి ఇంక తను పూర్తిగా తను నిద్రకొచ్చే వరకైతే నేను నా పని నేను చేసుకుంటూనే ఉంటానండి. కొద్దిసేపు నిలబడ్డాడండి. సో, తర్వాత మళ్ళీ ఏడ్చుకుంటూ ఈ బోళ్ళ దగ్గర కూర్చున్నాడండి. ఈ బోళ్ళతో కాసేపు ఆడాడు. ఇంకా నేనైతే బాబును అలా చూసుకుంటూనే ఇక్కడైతే గ్రైండ్ చేసుకున్నానండి పిండి మొత్తం. ఇంకా దాన్నైతే తీసి గిన్నెలోకేసుకొని ఇందాక నానబెట్టుకున్న రవ్వ ఉంది కదా! ఇంకా రవ్వనైతే కొంచెం కొంచెంగా దీంట్లోకైతే వాటర్ లేకుండా పిండిలోకైతే వేసుకుంటున్నానండి. ఇది మధ్యలోనే ఇంకా మా బాబు ఏడుపైతే పీక్స్‌లోకెళ్ళిపోయిందండి. ఇంకా వెళ్ళి ఫస్ట్ అయితే బాబుని పడుకోబెట్టాను. ఇంకా ఎలా పడుకున్నాడు చూడండి. పొద్దంతా ఇంకా చూసారు కదా! మా బాబు అల్లరైతే ఇప్పుడు పడుకున్నప్పుడు మా బాబు ఫేస్ చూస్తే ఎంత మంచిగా అనిపిస్తదో అండి నాకైతే. ప్లెజెంట్‌గా ఉంటాడు. ఇంకా మేలుకతో ఉన్నంత సేపయితే ఎన్ని రకాల యాక్టివిటీస్ చేయాలో అన్ని రకాలు చేస్తాడండి. ఇంకా బాబునైతే పడుకోబెట్టానండి. పాపనైతే నేను పడుకోబెట్టాల్సిన పని లేదండి. పాపం తనే పడుకుంటది. ఇక్కడ చూసారు కదా! లైట్ ఆఫ్ చేసి చెద్దరు కప్పేసానండి. ఇంక నేను నా పని చేసుకోవడానికి వచ్చేసాను. మా పాప అయితే ఒక 5 మినిట్స్ అలా ఆడుకొని చేతిలో చూసారు కదా! ఏదో ఒకటైతే ఖచ్చితంగా పట్టుకొని పడుకుంటదండి. సో, తనైతే అలా పడుకున్నది. ఇంక నేనైతే కిచెన్‌లోకొచ్చేసి ఈ పిండి ఉంది కదండీ! దీంట్లోకైతే మొత్తం రవ్వ అదంతా కలిపి ఇంకా నేను గూడా కొన్ని పనులుంటే చేసుకున్నానండి. మా పిల్లల రొటీన్ మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్నైతే క్లిక్ చేయండి.